వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. ప్రస్తుతం మనతో ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ బి ఆంజనేయ గారు ఉన్నారు. సోరియాసిస్ గురించి, అసలు సోరియాసిస్ ఎందుకు వస్తుంది, ఎలాంటి వాళ్ళల్లో వస్తుంది, సోరియాసిస్కి మందులు ఉన్నాయా, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, సోరియాసిస్ అంటేనే జనరల్గా మనకి పక్కన కూర్చున్నా కానీ అందులోకి రావడానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఒక చర్మ వ్యాధి అంటారా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందంట? చర్మవ్యాధేనమ్మా అది. చర్మవ్యాధి, అందులో కొన్ని అంటుకుంటాయమ్మా. అంటుకునే అవి కూడా మనకి అంటే వేరే వాళ్ళకి అవడానికి అంటుకోవడానికి ఆస్కారం ఉందండి. ఓకే. అదేవిధంగా అది కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అమ్మ సోరియాసిస్ అనేది. సోరియాసిస్లో 18 రకాలు ఉంటాయమ్మా. అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మోడర్న్ మెడిసిన్లో స్కిన్ ప్రాబ్లం అంటారు. కానీ ఏన్షియంట్ మెడిసిన్లో అలా ఉండదమ్మా. ఆయుర్వేద కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా 20 రకాలమ్మా. 19వది బొల్లి, 20వది లెపర్సీ అమ్మ. లెపర్సీ ఎముకలు కుష్టు వ్యాధి. యాక్చువల్గా ఇవన్నీ కూడా కుష్టు వ్యాధి అనమ్మా. సోరియాసిస్ని కూడా కుష్టు వ్యాధి అని అంటాం మేము. కొంచెం ఇంటెన్సిటీ తక్కువ ఉంటుందా? అంతే. అందులో చాలా రకాలు ఉంటాయమ్మా. కాకన కుష్ఠం అని, గజ చర్మ కుష్ఠం అని, విపాదం అని, ఇలాగా 18 పేర్లు ఉంటాయమ్మా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంది. ఒక సోరియాసిస్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద మచ్చ కింద ఉండొచ్చి ఆ మచ్చ పెరుగుతూ ఉంటుంది, దాని చుట్టూరు ఎర్రని బార్డర్ ఉంటుందమ్మా. ఇంకొక దాంట్లో ఏమవుతుందంటే తెల్లని బార్డర్ ఉంటుందమ్మా. ఇంకొక దాంట్లో పసి కారుతూ ఉంటుంది బ్లడ్. ఇంకొక దాంట్లో ఏమీ కారకుండా ఓన్లీ పొట్టు రాలుతూ ఉంటుంది. ఇంకొకటి చిన్న చిన్న ప్యాచెస్ వచ్చి అవన్నీ కలిసి పెద్ద ప్యాచ్ కింద అవుతాయి. కొంతమందికి ఇక్కడ చీక్స్ లో కూడా బాగా నల్లగా అయిపోవడం, లేకపోతే సోబు అంటూ ఉంటారు, అది కూడా సోరియాసిస్ కింద. అది కాదమ్మా, అది డిఫరెంట్. అది మినరల్ డెఫిషియన్సీ కానీ ఇంకోటి కానీ ఇలాగా అనేక రకాలు ఉంటాయమ్మా ఇందులో. ఇది ముదిరిపోతే అది ఎముకల్లోకి వెళ్తే ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా సొరయాటిక్ ఆర్థరైటిస్ అంటారమ్మా. ఇది సొరియాసిస్ వాళ్ళు కూడా ఎముకలు మెత్తబడిపోయి పుచ్చిపోతాయి. మొత్తం పోతాయమ్మా, చచ్చిపోతారు కూడా. ఒక 2 monthsలో అగ్రెసివ్గా వచ్చి చనిపోయేది కూడా ఉందమ్మా సోరియాసిస్. అంత ప్రమాదం కొంతమందికి. ఎందుకు వస్తుంది సార్ ఇది? ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అన్నమా. ఆటో ఇమ్యూన్ ఇవన్నీ. అందుకని మెడిసిన్ లేదు దీనికి అంటారు. స్టెరాయిడ్స్ ఇస్తారు, తగ్గలేదంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వాడుతూ ఉంటారు, ఇలా ఉంటారమ్మా. కానీ మన ఆయుర్వేదంలో అయితే శాస్త్ర పరిష్కారం. ఇవన్నీ వాడిన తర్వాత విసిగిపోయిన తర్వాత సరే ఇది కూడా ట్రై చేద్దాం అన్నట్టు ఇటు వస్తారు, కానీ ఫస్ట్ దీని మీద బిలీవ్ ఉండదమ్మా, ఉండదు. అలాగే చాలామంది ఏంటంటే ఆయుర్వేదం వాడితే కిడ్నీలు పోతాయని భయపెట్టేశారు కదమ్మా. దానివల్ల కూడా భయపడతారు. యాక్చువల్గా ఆయుర్వేదం అంటే ఏమీ తెలియకుండానే ఇప్పుడు ఒక అల్లోపతి డాక్టర్ ఆయుర్వేదం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన చదువుకున్న సబ్జెక్ట్ కాదు కదమ్మా అది. ఆయన ఎలా దీని గురించి క్రిటిసైజ్ చేస్తారు? మేము అల్లోపతి గురించి మాట్లాడకూడదు కదా, అలాగే వాళ్ళు ఆయుర్వేద గురించి మాట్లాడకూడదు. అల్లోపతి సబ్జెక్ట్ అనేది వచ్చి ఒక 300, 350 ఏళ్ళు, 400 ఏళ్ళు అయిందమ్మా. మరి అంత క్రితం భూమి మీద ఉన్న ప్రాణికోటి అంతా దేని మీద ఆధారపడి బతికిందండి? నేచర్ మీదే కదా, ప్రకృతి మీదే కదా. ఆ ప్రకృతి ఆయుర్వేదం అండి. ఆయుర్వేదం అంటే ఏదో స్పెషల్ ఏమీ లేదు. ఆ ప్రకృతిలో ఉన్నాయేమో అన్నీ కూడా ఆయుర్వేదమే. అన్నీ ఆయుర్వేదమే. ఆయుర్వేదం కాంది ఈ ప్రకృతిలో ఆహారం అనేది కానీ మొక్క కానీ ఇంకోటి కానీ లేదమ్మా. దాని గురించే చెరకు దగ్గర సుశ్రుతుడి దగ్గర ఈ శిష్యులు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, మాకు పూర్తిగా వచ్చిందంటారా అని అడిగితే, మీరు 6 నెలల టైం ఇస్తున్నాను, 6 నెలల్లో పనికిరాని మొక్క ఎవడ పట్టుకొస్తే ఆడు పాస్ అయినట్టు అని చెప్తాడు ఆయన. వీళ్ళు 6 నెలలు తిరిగినా ఒక్క మొక్క కూడా కనపడదు వాళ్ళకి. అప్పుడు వచ్చి చెప్తారు, గురుగారు మాకు ఒక్క మొక్క కూడా మందుకు పనిచేయింది కనపడలేదు అని. ఎప్పుడైతే అలా చెప్పారో మీ అందరూ పాస్ అయిపోయారు. అంటే వాళ్ళు ప్రతి ప్లాంట్ గురించి తెలుసుకున్నారని అర్థం అమ్మ. అక్కడ ఒకప్పుడు 1,40,000 రకాల మూలికలను వాడివారం. వాళ్ళ 5,000 మూలికల పేర్లు చెప్పేవాళ్ళు కూడా లేరు. తెలుసున్న వాళ్ళు, ఐడెంటిఫై చేయగలిగే వాళ్ళు లేరు. రామ్దేవ్ బాబా మహానుభావుడు అమ్మ. 55,000 మొక్కలను గుర్తించారు వాళ్ళు. మళ్ళీ 12,000 మొక్కలకి బొమ్మలు వేసారమ్మ వాళ్ళు. ఎంత గొప్ప వర్క్ చేస్తున్నారు. ఆయన విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆయన సంపాదించుకుంటే వీళ్ళకి ఈర్ష్య. ఆ డబ్బు లేకపోతే ఆయన ఎలా చేయగలడమ్మా రీసెర్చ్? 12,000 ప్లాంట్స్ మళ్ళీ బొమ్మలు వేసి ఫోటోలు తీశారంటే ఒక మానవ మాతృడు చేసి పని కదమ్మా. 55,000 మూలికలను గుర్తించారంటే ఎవరు చేయగలరమ్మా? ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా చేయదు. ఎన్ని కోట్లు కావాలి?
డబ్బు లేకుండా ఏ పని అవుతుంది? ప్రతి ఒక్కళ్ళు వాక్ స్వాతంత్రం ఉందని విమర్శించడం అంతే. చేత అలా కాకుండా ఈ చర్మవ్యాధి అనేది కూడా ఇది కొన్ని రకాలు ఉంటాయి ఇందులో. అవి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి. కొంతమందికి వచ్చిన 20 సంవత్సరాలైనా వచ్చిన చోటే ఉంటుందమ్మా. అదేవిధంగా ఈ సొరయాసిస్లో వచ్చిన ప్లేస్ని బట్టి కూడా మందు ఉంటుందమ్మా. ఫస్ట్ తలలో స్టార్ట్ అయితే ఇది, అలాగే ఇప్పుడు బొల్లి అంటున్నాం కదమ్మా, లుకోడెర్మా అంటాం. అది పెదాల మీద వచ్చింది కానీ ప్రైవేట్ పార్ట్ల మీద కానీ వస్తే అమ్మా దానికి మందు లేదు, ఇంకా ఆయుర్వేదంలో కూడా లేదు, తగ్గదని చెప్తాం అంతే అంతే. అక్కడి నుంచి స్ప్రెడ్ అయిన వాళ్ళకి తగ్గదమ్మా గమ్మని. అదేవిధంగా ఆ లుకోడెర్మాలో కూడా అది కూడా సొరయాసిస్లోకి వస్తుంది. ఇలా పామితే వెంట్రుకలు రాలిపోకూడదమ్మా. అదేవిధంగా వెంట్రుకలు తెల్లబడకూడదు. వెంట్రుకలు నల్లగా ఉంటే కనుక మందు ఇవ్వచ్చు, తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ సొరయాసిస్ కూడానమ్మా, మూలాల్లోంచి ఊడిపోయింది అనుకోండి, అది లోపలికి వెళ్ళిపోయినట్టు లెక్క, టైం పడుతుంది. దీని లైఫ్ స్పాన్ 3 నెలలు, 6 నెలలు, 1 year, 2 years అమ్మ. సొరయాసిస్కి మేము మందు ఇచ్చేటప్పుడే చెప్తాం పేషెంట్కి, ఏమంటే మీరు 3 నెలలు తగ్గినా కానీ 6 నెలలు వాడాలి, 6 నెలల్లో తగ్గితే 12 నెలలు వాడాలి. వాడి పూర్తిగా ఎరాడికేట్ అయిపోయాక, పూర్తిగా తగ్గిపోయాక మళ్ళీ 2 ఏళ్ళ లోపల రాకుండా ఉంటే, మీరు ఎప్పుడు మందులు మానేశారో ఆ డేట్ నుంచి మళ్ళీ 2 years దాకా రాకుండా ఉండాలి, ఉంటేనే పెర్మనెంట్ క్యూర్. మళ్ళీ వస్తే మీరు మళ్ళీ మందులు వాడుకోవాలి 3 నెలల్లో 2 నెలల్లో. ముందర వాడినన్న రోజులు అక్కర్లేదు, తొందరగానే కంట్రోల్ అవుతుంది. ఇది చాలా తెలివైన బ్యాక్టీరియా అమ్మ. ఎక్కడికో చోటకి వెళ్ళిపోయి హైబర్నేషన్లోకి వెళ్ళిపోయి నిద్రావస్థలోకి శుభ్రంగా పడుకుంటుంది. అప్పుడు మనకి ఏముండదు ఎఫెక్ట్. ఎప్పుడైతే మీ బాడీ వీక్ అయిందో దానికి కావాల్సిన ఫేవరబుల్ ఫుడ్ అంటే హై ప్రోటీన్ ఫుడ్ సొరయాసిస్కి తినకూడదమ్మా. పల్లీలు, ఈ డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా వంకాయ, గోంగూర, మినువులు, బెల్లం, పాలు, ఇటువంటివి తినకూడదు. అయ్యో, బలం వచ్చేవి అవి కదా సార్. అయ్యి ఆ బలం వచ్చి ప్రతి ఆహారం కూడా పైచ్యం ఉంటుందమ్మా. అందులో పిత్తం ఎక్కువ ఉంటుంది బలం వచ్చే ఆహారంలో. ఇది పిత్త వ్యాధి అమ్మా. దీన్ని పైచ్య వ్యాధి అనేవారు పూర్వం, దాని పేరే పైచ్య వ్యాధి. ఈ పైత్యాన్ని ప్రకోపించి మీరు తింటే ఏమవుతుందమ్మా, వెంటనే అది పెరిగిపోతుంది. చాలామంది తెలియక తిరుగుతూ ఉంటారు. అలాగే ఎండలో వెళ్ళకూడదు, వాళ్ళు ఎక్కువ ఎండలో, పొయ్యి దగ్గర ఉండకూడదు, ఎక్కువ చలిలో ఉండకూడదు. సొరయాసిస్ ఉన్న వాళ్ళకి శీతాకాలం బాగా ఎక్కువ అగ్రివేట్ అవుతుందమ్మా. సమ్మర్లో కూడా చాలా మందికి పెరుగుతుంది. సార్ అసలు మనం తగ్గించవచ్చా? కొంతమందికి పాప ఒళ్ళంతా అంటే మొత్తం బాడీ అంతా చాలా వైట్ గా, ఫారినర్స్ ఎలా ఉంటారో అంతకన్నా కొంచెం వైట్. అది లుకోడెర్మా అమ్మ. అంటే మనం అది వేరే బొల్లి, మళ్ళీ ఈ కుష్టు వ్యాధుల్లోకి వస్తుంది కానీ అది బొల్లి అమ్మ. బొల్లి, లెపర్సీ అనేది 2. ఈ 18 రకాలు మనం ఇప్పుడు మాట్లాడుకునేది 18 రకాల సొరయాసిస్ల గురించి అమ్మ. ఈ 18 రకాలకి ఆయుర్వేదంలో మందులు ఉన్నాయా సార్? తగ్గుతుంది. ఓకే సార్, ఒక్క చిన్న డౌట్. నార్మల్గా కొంతమంది అంటూ ఉంటారు, నాటు మందులు వాడాము దానివల్ల చాలా వేడి చేసింది, లేకపోతే ఏదో హెల్త్ పాడైందని. నాటు మందులు అంటే ఆయుర్వేద మందులా, లేకపోతే ఇంకా వేరే? రకరకాల విలేజ్లో సింగిల్ హెర్బ్ ఇచ్చి చాలా మంది ఉంటారు కదమ్మా, పూర్వం నుంచి వాడుకునేది. అది సరైన డాక్టర్ కాకపోతే ఈ హెర్బ్ తీయటానికి కూడా ముహూర్తం ఉంటుందమ్మా, మంచి రోజు ఉంటుంది. అలా తీసిన తర్వాత ప్యూరిఫై చేయవలసిన 198 హెర్బ్స్ శుద్ధి చేయాలమ్మా, ప్యూరిఫై చేయాలి, సీజనింగ్ అంటాం అట్లా. ఆ ప్యూరిఫై చేయకుండా ఇస్తే కనుక ఇందులో కూడా విషయాలు ఉంటాయమ్మా. అందుకు ప్యూరిఫై చేస్తేనే 100% ఆ మందు అనేది హెల్దీగా పనిచేస్తుంది. అది కంప్లీట్ వేరే మళ్ళీ, అంటే ఆయుర్వేదంలోకి రాదు. ఆయుర్వేదంలోనే ప్యూరిఫికేషన్ చేసి మేము మందు తయారు చేసి ఇస్తాం అమ్మ. ఆ ప్యూరిఫికేషన్ చేయకుండా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు అన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి తప్పనిసరిగా. అలాగే ఆ మూలిక మీద అవగాహన లేకుండా మేమేదో ఒక మూలిక పేరు చెప్పాం, వీడియోలో మీరు చూపిస్తారు, అయిపోతుంది. వాడు అదే షేప్లో ఉన్నది ఇంకో ఏదో ఫోటో పంపి నా మాటలు మీ మాటలు నేను ఇది వాడుతున్నాను అంటాడు. లేకపోతే మమ్మల్ని సలహాలు అడుగుతారు, బాబు ఆ మూలిక ఈ మూలిక ఒకటి కాదు, మీరు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యునికి చూపించి తప్ప ఇలాంటి ప్రయోగాలు చేయొద్దనే చెప్తాము. నా ప్రతి వీడియోలో చెప్తాను, చాలా వీడియోలో. అందుకు అదొక ప్రమాదం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో ఆయన్ని కలవడం ఎందుకు, డబ్బులు ఇవ్వక్కలేదు కదని ఫోన్లో అడుగుతారు. ఇప్పుడు నాకు రోజు చాలా ఫోన్లు వస్తాయి, నేను చాలా వీడియోలో చెప్తాను దయచేసి నాకు ఫోన్ చేయొద్దు అని. మీకు వ్యాధి ఏమైనా ఉంటే చేయండి తప్ప ఆ మొక్క ఏంటి ఈ మొక్క ఏంటి. నేను మోదుగు చెట్టు గురించి చెప్పాను. మోదుగులో కాయకల్ప చికిత్సలు అనేక ఉన్నాయి, 2-3 చెప్పా. కొన్ని లక్షల మంది చూశారు. అది రోజు ఫోన్లే, అది చేసుకోరమ్మా. ఖాళీగా ఉన్నాం, కూర్చున్నాం, డాక్టర్ గారి దగ్గర పేషెంట్లు ఉంటారు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు. ఆయన ఏదో ఎన్నో రకాల చదివి కొత్త మందులు చేస్తారు, ఆయన ఇబ్బంది పెట్టకూడదు అని ఉండదు. ఓ ఫోనే కదా చేతిలో ఉంది కొట్టడం. సార్ మీరు మన మోదుగు చెప్పారు, అది ఎలా చేసుకోవాలండి అని అడుగుతారు. అన్నీ అందులో చాలా క్లియర్గా చెప్తాను. నేను పెన్న పుస్తకం తీసుకుంటాం, రాసుకోమంటాను, అంత స్లోగా చెప్తాను. మళ్ళీ అడుగుతారు,
అలా కాకుండా సైడ్ ఎఫెక్ట్ అనేది ప్రతి దాంట్లోనే ఉందమ్మా. ఇప్పుడు అలోపతిలో కూడా ఎంతోమంది కుడికాలంటే ఎడంకాలకి ఆపరేషన్ చేసినవి కూడా జరుగుతూ ఉంటాయి. అది డాక్టర్ తప్పు కాదమ్మా, కింద స్టాఫ్ తప్పు. వీళ్ళు మార్కింగ్ వాళ్ళు కుడికాలు చెప్తే వీళ్ళు ఎడంకాలకి మార్కింగ్ చేసి కత్తిళ్ళు అక్కడ పెడితే ఆయన వచ్చి కోస్తాడు అంతే. అది కింద స్టాఫ్ చేయవలసిన ఇదమ్మా. అలాగే ఇప్పుడు మా స్టాఫ్ ఉన్నారు, లేకపోతే ఎవరో ఉన్నారు, మందు చేయమన్నాం, నేను దగ్గర కూర్చొని చేయించలేను కదమ్మా. అలా చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే జరగచ్చు. అందుకేంటంటే ఎక్స్పర్ట్ పీపుల్ని తీసుకోవాలి, దాని మీద ప్రేమ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. ఈ మందు వేసుకునే వాళ్ళు కూడా ప్రేమతో వేసుకోవాలమ్మా. దాన్ని అసహించుకుంటా వేసుకుంటే చేదుగా ఉంటుంది, వేడి చేస్తుంది, ఈ నెగిటివ్ థాట్ తోటి మందు వేసుకుంటే మీ బ్రెయినే కదా మీ బాడీని కంట్రోల్ చేసేది, ఆ మందు కూడా పనిచేయదు, నెగిటివ్గానే ఉంటుంది. అంచేత తగ్గటానికి చాలా ఆస్కారం ఉందమ్మా, అద్భుతంగా పనిచేస్తుంది. నేను కొన్ని వందల మందికి చేశానండి. ఈవెన్ కొన్ని ఫ్యామిలీల్లో అయితే సొరయాసిస్ క్యాన్సర్ కింద మారి చనిపోయిన ఫ్యామిలీలో 1-2 కేసులు వచ్చినాయి. వాళ్ళైతే 6 నెలలకు పూర్తిగా తగ్గిపోయింది, నేను మందు ఇవ్వనంటే నన్ను తిట్టారు. అయ్యో, నేను డబ్బు ఇస్తున్నాను కదా, నువ్వు మందు ఎందుకు ఇవ్వని. మీకు తగ్గిపోయింది అక్కర్లేదంటే వినరు. మా అక్క క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యి చచ్చిపోయింది, నేను కూడా చచ్చిపోతానేమో మందు వేసుకోపోతే, మీరు ఎందుకు ఇవ్వరంటారు. వాళ్ళు భయం అమ్మ అలా ఉంది. ఈ పేషెంట్ యొక్క భయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు, అనవసరమైన మెడికేషన్ ఇచ్చి కూడా. అలాగా నేను అసలు ఇవ్వనమ్మా అలాగా. నేను ఒకటే చెప్తా వచ్చిన పేషెంట్కి, 2 నెలలు వాడుకోండి, రిజల్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, లేకపోతే నేను మీకు పని చేయని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తాను. అంత జెన్యున్గా మేము చేస్తాం. సొరైసిస్ అనేది అద్భుతంగా తగ్గించవచ్చమ్మా. అంటే నేను చెప్పాను కదండి మీకు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ విధమైన లక్షణాలు, ఆ లక్షణాన్ని బట్టి వచ్చిన ప్లేస్ని బట్టి మందు ఉందమ్మా. ఓకే ఓకే, ఇదండి సంగతి. 18 రకాల సోరియాసిస్లు ఉంటాయంట. ఎక్కడ అంటే చేతి మీద ఒకలాగా, కాలు మీద వస్తే ఒకలాగా, మొహం మీద వస్తే ఒకలాగా, తల మీద వస్తే ఒకలాగా, దాన్ని బట్టి ట్రీట్మెంట్, దాన్ని బట్టి మెడికేషన్ ఉంటుంది. దాని షేప్ని బట్టి అమ్మా, కలర్ని బట్టి కలర్ని బట్టి చాలా ఉంటాయండి. ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, సజెషన్ తీసుకున్నాము, ఏదో ఒక మెడిసిన్ తీసుకున్నాము, ఆ తర్వాత ఇందులోకి వద్దామని కాకుండా మనం మెడికేషన్ తీసుకునేటప్పుడే వాళ్ళ ఎక్స్పీరియన్స్డా కాదా, వాళ్ళ మెడికేషన్ ఎలా ఉంటుందని తెలుసుకొని వెళ్ళి యూస్ చేస్తే మంచిది. అంటే డస్ట్బిన్ లాగా అన్నీ మనం యూస్ చేసిన తర్వాత ఎప్పుడో ఆయుర్వేదంకి వస్తే అది కూడా సరైన పద్ధతి కాదు. చూస్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండమని డాక్టర్ గారు చెప్తున్నారు. తర్వాత ఏజ్ని బట్టి కూడా ఉందమ్మా. అది ఏజ్ని బట్టి వాళ్ళు ఉన్న ఆహార వ్యవహారాలను బట్టి కూడా ఈ సొరియాసిస్ అనేది పచ్చం చాలా ఎక్కువ ఉందమ్మా. ఇందులో తినకూడని వస్తువులు అవన్నీ పాటిస్తే కనుక చాలా ఫాస్ట్గా తొందరగా రిలీఫ్ వస్తుంది. ఓకే, చాలా విషయాలు చెప్పారు సార్, చాలా థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.